కెమికల్ ఫ్యాక్టరీ వస్తున్నది. కెమికల్ ఫ్యాక్టరీ సంబంధించిన విషయము చాలా మందికి తెలియదు. అసలు యాక్చువల్గా మీరే ఈ జనాలే మీ దగ్గరికి రావాలి. అరే మాకు సహకరించే వాళ్ళు ఎవరు, మాకు సహకరిస్తున్నాడు ఎవరు, పార్టీలా, నాయకులా, లేకపోతే స్వచ్ఛంద సంస్థలా, లేకపోతే రిపోర్టర్లా అని ఆలోచన చేయకుండా వాళ్ళే మీ దగ్గర రావాల్సినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా జరగకూడదు. మీ ఊర్లో వస్తున్న విషయం అందరికి తెలుసు, కెమికల్ ఫ్యాక్టరీ వస్తున్న విషయం అందరికి తెలుసు, కానీ దాన్ని మూచిపెట్టారు. బాబు, కెమికల్ ఫ్యాక్టరీ వస్తున్న విషయం అందరికి తెలుసు కానీ మూసిపెట్టారు. ఎప్పుడు ఒక సంవత్సరం కిందమే గ్రామ పంచాయతీ లోపల దానికి సంబంధించిన జియో వచ్చింది. ఆ పంచాయతీ సెక్రటరీ తెలుసు, ఆ పంచాయతీ సెక్రటరీకి ఇక్కడికి సస్పెండ్ చేసిన విషయం కూడా తెలుసు మన షౌకత్ భాయ్కి. కాబట్టి ఇట్లా జరిగినాక కూడా మనం కళ్ళు మూసుకుంటే రేపు ఫ్యాక్టరీ రావడానికి గ్యారెంటీ ఏమున్నది? మేము ఈరోజు వదులుతాం, ఈరోజు కూర్చుంటాం, మాట్లాడతాం, 4 భాషలు ఇస్తాం, తర్వాత వెళ్ళిపోతాం. కానీ చివరికి పోరాటం ఎవరు? మీరే. మీరు ఎంత గట్టిగా ఉంటే అది అంత మంచి జరుగుతుంది. మీరు మెత్తబడ్డారనుకో, మీరు సరెండర్ అయ్యారనుకో, లోపల ఖచ్చితంగా ఫ్యాక్టరీ వచ్చి తీరుతుంది. ఎందుకు? రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ లోపల నీమ్స్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏం జరిగింది? జనసంఘం మండల్ ఎల్గోయి గ్రామ శివారు లోపల ప్రజా అభిప్రాయ సేకరణ ఇదే ప్రోగ్రామ్ జరిగింది. 1000 మంది రావాల్సిన రైతులు ఒక్కరికి రాలేదు. ఎక్కడక్కడ ప్యాక్ చేసేసారు. గంగోర్ ప్యాక్ చేసారు, ముంగి ప్యాక్ చేసేసారు. మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్యాక్ చేసేసి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు తీసుకోబెట్టి వాళ్ళతో జై అనిపించి బిల్ పాస్ చేసుకున్నారు. ఇది కూడా అదే జరుగుతుంది ఇక్కడ కూడా. రేపు 3వ తారీఖు రోజు, జనవరి 3వ తారీఖున ఫైనల్ మీ ఫ్యాక్టరీ ఉండాలా ఊడాలా పోవాలా డిసైడ్ చేసేది అది ఒకటే రోజు. మీరు ఒకే ఒక ఎజెండా అందరు కలిసి, అన్ని పార్టీలు కలిసి, అన్ని కులాలు మతాలన్నీ పక్కన పెట్టి, రాజకీయాలు పక్కన పెట్టి, మాకు ఎలాంటి ఆశ లేకుండా, దాని మీద ఆశ పడకుండా ఒకే ఎజెండా మీద నడవాల్సిన అవసరం ఉంది. ఏమని? మాకు ఈ ఫ్యాక్టరీ వద్దు. ఒకవేళ ఫ్యాక్టరీ వల్ల మాకు ఉపయోగం ఉంది, మా గ్రామ పంచాయతీకి ఉపయోగం ఉంది, ఈ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే మీరు సహకరించండి. మీ ఆరోగ్యం బాగుపడుతుంటే స్వాగతించండి, పుల్లన్న వేయండి, సన్మానించండి. కానీ మీకు నష్టం కలిగించే ఫ్యాక్టరీ అది ఏదైనా ఉండొచ్చు. బెంగాల్లో ఒకప్పుడు జరిగింది. 2001 సంవత్సరం లోపల ఇదే ఫ్యాక్టరీ బెంగాల్లో నడిపించింది. సేమ్ అదే ఫ్యాక్టరీ ఈరోజు మీ ఊరికి వస్తున్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా వాడు గట్టిగా ఉంటేనే ఇది సాధ్యమైతే, లేకపోతే సాధ్యం కాదు. నేను ఈ 4 రోజుల నుంచి నేను బాగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని విషయాలు లోతుగా అధ్యయనం చేస్తే దీనిలో కొంతమంది కొంచెం వెనుకబడుతున్నారు. దయచేసి వెనుకబడకండి. మీ వెనుక మేము ఉంటాం, తప్పకుండా వస్తాం, ఎండ్ల వేళలో అందుబాటులో ఉంటాం. ఒకవేళ వచ్చినటువంటి పెద్దలు కూడా ఏదైనా ఎక్కడైనా టెంప్ట్ అయ్యారనుకో, వీళ్ళకి ఏం చేయాలి? తీసుకుపోయి గ్రామ పంచాయతీలో పెట్టి లాకేసేయండి, నన్ను కూడా తీసుకుపోయి లాకేసేయండి. ఇటువంటి పని జరగకూడదు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు? సంస్థల పేరు మీద దందాలు చేస్తున్నారు కొంతమంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మీ దగ్గరికి కూడా రావట్లేదు. మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీకు సహకరించడానికి వాడు వచ్చారు, మీకు సహకరించడానికి నేను వచ్చిన. ఒకవేళ నేను కూడా ఏమైనా తప్పు చేస్తే మీరు ఎలాంటి శిక్షణ అయినా కూడా మీరు వేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు అందరూ కూడా ఏకవాక్య తీర్మానం. ఇక్కడ ఉన్నటువంటి 100 మాటల నుంచి ఒకటే ఒక మాట. ఏ మాట? కంపెనీకి వ్యతిరేకంగా నిర్ణయం. ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారని మీతో ఆశిస్తూ కోరుకుంటున్నాను. జై హింద్. నమస్కారము. కొత్తగా ఎన్నుకున్న సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు రాగులపల్లి లక్ష్మి. నేను సంగారెడ్డిలో ఉంటాను. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటామనేది తెలియజేస్తున్నాము. ప్రజల పక్షాన్నే మేము ఉంటాం. ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతము సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో భారీ ఎత్తున కంపెనీ వస్తుంది. మీ అందరికీ తెలుసా కంపెనీ వస్తుందనే విషయము? తెలుసా లేదా? తెలుసు, చేతులు ఎత్తాలి. తెలుసా? కంపెనీ వస్తుందని అయితే తెలుస్తుంది కదా. మరి ఈ కంపెనీ తెచ్చుకుందామా? ఈ కంపెనీ వాళ్ళని ఎలగొడదామా? గట్టిగా చెప్పాలి. గట్టిగా అక్కడ ఎంత కక్కలు కదా. ఈ కంపెనీ వల్ల చాలా నష్టం జరుగుతుంది. మీ ఊర్లో పశువులు ఉండవు, వ్యవసాయము ఉండదు,
ఒకవేళ వ్యవసాయం ఉండి పంటలు పండించినా మీ పంటలను కొనుక్కోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. మేకలు ఉంటాయి, ప్రతి వారము లేదంటే బయటకు అమ్ముకుంటారు మటన్ తినడానికి కోసం. మేకలను కూడా ఎవరు కొనుక్కోరు, గొర్రెలని కొనుక్కోరు, కోళ్ళని కొనుక్కోరు. లాస్ట్కి వస్తే మీ ఊర్లో నుండి పిల్లల పెళ్ళిళ్ళు కూడా కావు. మీ ఊర్లో పెళ్ళిళ్ళు కూడా పిల్లలు ఎవరిని ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కావు, మగపిల్లలకు పిల్లనియ్యరు. ఎందుకంటే మీ ఊరు మొత్తము కలుషితముతోటి ఉన్నది. మీరు అవే నీళ్లు తాగుతున్నారు, అదే గాలి పీల్చుకుంటున్నారు. కాబట్టి మీకు ఎన్ని రోగాలు ఉన్నాయో మీ ఊరు పిల్లలే మాకు వద్దని చెప్పి ఊరిని వెళ్ళేస్తారు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కలిగింది. ఇప్పుడు ఒక గ్రామం కాదు, ఇక్కడ 19 గ్రామాలు ఉన్నాయి. 19 గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డ్ మెంబర్లు అందరూ కనుక కదిలి వస్తే కంపెనీ వారిని 3వ తారీఖు రోజు తరిమి కొట్టడానికి అవకాశం ఉంటుంది. మరి అందరూ కూడా గ్రామస్తులు ఇంతకుముందు కూడా మాట్లాడారు, కులము మతము సంబంధం లేదు. ఇది గ్రామానికి అవసరమైన విషయం, అవునా కదా? ఇది ఒక్కరితో కాదు, అందరికీ సంబంధించిన విషయం. పిల్ల జల్ల ముసలోళ్ళు, వికలాంగులు, కనిపించని వాళ్ళు అందరికీ సంబంధించిన విషయం. మరి ప్రతి ఒక్కరు కూడా 3వ తారీఖు రోజు కంపెనీ వద్దు అని చెప్పేసి భారీ ఎత్తున నినాదం చేస్తే ఖచ్చితంగా కంపెనీ వాడు పారిపోయే పరిస్థితిలోకి తీసుకురావాలి. మరి కొంతమంది ఏం చేస్తారు, మాకేం లేదు, మేమేం చేయాలి ఉద్యమం, మాకేం అవసరం, మాకేం వస్తుంది అనే ఆలోచన ఉంటుంది. కానీ అట్లాంటి వాళ్ళని కంపెనీ వాడు సెలెక్ట్ చేసుకొని లొంగ తీసుకుంటాడు ఖచ్చితంగా. వాడికి 10, 20 లక్షలు ఎంతో అంత లేదంటే కొంత యువకులు కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళని కూడా పిలిపించుకొని వాడు లొంగ తీసుకుంటే దానివల్ల నష్టం ఏం జరుగుతుంది? అవునా, ఏం జరుగుతుంది నష్టము? ఊరు ప్రజలు ఒక్కరి వల్ల ఇద్దరి వల్ల అయినా ఊరు ప్రజలందరికీ నష్టం చేసుకోవడం జరుగుతుంది. మరి పైసలకు లొంగకుండా మా ఊరు మాకు కావాలి, మా ఊర్లో మేమందరం పచ్చదనంగా సస్యశ్యామలంగా జీవించాలి, బ్రతకాలి అనుకుంటే మరి ఎవ్వరు కూడా కంపెనీ వాళ్ళకు తొత్తులుగా ఉండకుండా, పైసలకు లొంగకుండా, కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన లొంగకుండా మీరందరూ ఐక్యంగా ఉద్యమ పోరాటం చేస్తేనే ఖచ్చితంగా కంపెనీని బ్యాక్ పంపించేస్తాము. వాడు కంపెనీలో ఉద్యోగాలు ఇస్తానంటాడు. నిమ్స్ కంపెనీలో కూడా గతంలో కూడా ఇప్పుడు కొండాపూర్ సైడ్ కూడా చాలా కంపెనీలు ఉన్నాయి. సంగారెడ్డిలో ఊర్లకు కంపెనీలు ఇస్తానని చెప్పి ఊర్లకి ఏం ఉద్యోగాలు ఇచ్చాడు? బాత్రూమ్లు కడిగే ఉద్యోగాలు ఇస్తాడు, చీపురు గట్టులు పట్టుకొని ఊడ్చే ఉద్యోగాలు